ఈ పొద్దు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాను. మా బావకి కరవాడు పులుసు అంటే ఎండు చేపల పులుసు అంటే ఇష్టం అనేసి నేను బాగా చేస్తానని మా బావ చేయమన్నాడు. చేద్దాం రండి. మా బావ కోసం ఈరోజు కరవాల పులుసు చేసి పెట్టాలి. మా బావ కోసం ఈ పొద్దు కరవాడు పులుసు చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనాలి ఫ్రెండ్స్. ఆవాలు చిటపట అనాలి. ఆవాలు చిటపట అన్నాక 2 కప్పుల ఆనియన్స్, 2 కప్పుల ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా అనపగింజలు, గోచిక్కుళ్ళు కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మరీ బ్రౌన్గా ఉండకూడదు, మరీ పచ్చిగా కాకుండా ఈ విధంగా టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలో 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు, దంచిన తెల్లగడ్డలు 1 పిడికెడు వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసుకుంటూ కలబెట్టుకుంటూ టమాటాలు మగ్గినాయా లేవా చూసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. ఇది ఇంకా కొద్దిగా మగ్గాలి. మళ్ళా మూత పెట్టుకుందాం. ఈ విధంగా మగ్గే విధంగా 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. ఇవి మగ్గే లోపల మనం ముందుగానే ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్న అనపగింజలు, గోచిక్కుళ్ళు ఉడికినాయా లేవా చూసుకోవాలి. కొద్దిగా ఉడకాలి. మగ్గినాయా లేవా ఈ కంటెస్టెంట్లో మగ్గాలి. ధనియాల పొడి 1.5 స్పూన్, ఒక నిమిషం పాటు 1 సెకండ్ పాటు కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉండడం కోసం కలుపుకోవాలి. మిరప్పొడి 1 స్పూన్. కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. మేము ఈ మీడియంలో తింటాం కాబట్టి మేము ఇంతే వేసుకున్నాం.
ధనియాల పొడి, మిరప్పొడి ఇవి వేసుకున్నాక బాగా కలపెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అనపగింజలు, గోరుచిక్కుళ్ళు దీంట్లో వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. దీనితో పాటు ముల్లంగి కానీ వంకాయ కానీ తరిగేసుకుంటే టేస్ట్ ఇంకా బాగొస్తుంది. నీళ్ళు పోయకుండా ఈ విధంగా ఫస్ట్గా బాగా కలబెట్టుకోవాలి. ఓకే, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. బాగా కలబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ 3 కరవాళ్ళు ఈ కూరలో మనం వేసుకోవచ్చు. తాటాకు కరవాళ్ళు, మునగ నెత్తాలు మనం విడివిడిగా కూడా వేసుకోవచ్చు, 3 ఒక్కసారిగా కూడా వేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉడికించుకున్నాక ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి మటన్ మసాలా, ఫిష్ మసాలా, బిర్యానీ మసాలా అన్ని మసాలాలు బయట దొరుకుతాయి. ఎండు చేపలకి స్వయంగా మేము ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసి కలుపుకుంటున్నాం. మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కూర దగ్గరకు వచ్చినాక ఎండు చేపలని 3 ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలని ఇందులో వేసి కలబెట్టుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కూర బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దింపుకోవడం. కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలాగుందో చూద్దాం. ముందు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్గా మా అక్కకి పెడుతున్నాం. ఏం వేడిగా నా నోట వద్దు బాగుంది. ఈ రెసిపీ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్కి చూసి ఈ కర్రీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.